గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. చదవలేకపోయారు అధ్యక్ష. ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్. 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉండగా ఈ సమాజంలో ఈ భూమి మీద గురుకులాలు ఈ తెలంగాణలో ఎంత ఉన్నాయంటే అధ్యక్ష, బీసీలకు సంబంధించి మాత్రం కేవలం 19 గురుకులాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష. మరి 19 గురుకులాల్లో ఎంతమంది బీసీలు చదువుకుంటారు అధ్యక్ష? 7,500 మంది విద్యార్థులు మొత్తం చదువుకున్న పరిస్థితి. అంతే ఉన్నారు విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇంకా లక్షల మంది విద్యార్థులు చదువుకోవాలనగా గురుకులాలు సరిపోలే, 19 ఉన్నాయి. ఆ రకంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడంగా చదువుకోలేకపోయారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 19 గురుకులాలే ఉండే. 7,500 మంది విద్యార్థులు మధ్య చదువుకునేవారు. అది కూడా 9th 8th కాగానే 10th తర్వాత మళ్ళీ నో కాలేజెస్, నో డిగ్రీ కాలేజెస్. అర్థంగా 10thకే చదువు మానిపోయిన పరిస్థితి ఉండే. ఇంటర్మీడియట్ చదువుకుందామని ఉండగా డబ్బులు లేకున్న పరిస్థితి. సో అట్లా కేసీఆర్ గారు మరి బడుగు బలహీన వర్గాలు చదివించాలి, గురుకులాలు పెట్టాలి అని చెప్పేసి ప్రప్రథంగా ఈ దేశంలోనే ప్రప్రథంగా 2014లో గురుకులాలు స్టార్ట్ చేసిన అధ్యక్ష కేసీఆర్ గారు. ఎవరు చదువు చెప్పారు, ఎవరికైనా చదువు చెప్పిన డెఫినెట్గా వీ హావ్ టు అప్రిషియేట్ అధ్యక్ష. 2016లో 4 గురుకులాలు స్టార్ట్ చేశారు అధ్యక్ష. 2017లో బీసీలకు సంబంధించిన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్కటి 119 గురుకులాలు అధ్యక్ష. 2017లో అధ్యక్ష మళ్ళీ డిమాండ్ బాగా ఉన్నది, ప్రతి గురుకులాలో బీసీలు చదువుతున్నారని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు 2017లో మళ్ళా 119 గురుకులాలు బీసీలు చెందింది అధ్యక్ష. ఇంకా డిమాండ్ ఎమ్మెల్యే నుంచి పిల్లలు చదువుకుంటున్నారు, సంతోషపడుతున్నారు, తల్లిదండ్రులు సంతోషపడుతున్నారని చెప్పేసి మళ్ళీ డిమాండ్ అధ్యక్ష. మళ్ళీ 33 గురుకులాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తము 294 గురుకులాలు కేవలం బీసీలకే చెప్తుంది అధ్యక్ష. అది ఎప్పటివరకు 10th. మరి 10th తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఆపుతారా? నో. 10th తర్వాత ఆపకూడదని చెప్పింది అధ్యక్ష. ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు, ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు. చదువుకున్న బిడ్డ కాలేజీకి పోవాలి, కాలేజీ తర్వాత మళ్ళీ ఆగుతుందని చెప్పి కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజ్ 33 డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్రం బీసీలకు చేసింది అధ్యక్ష. ఇది కేవలం బీసీలకు సంబంధించిన అధ్యక్ష. అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష ఎంతున్నారు? ఎస్సీలకు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణలో ఎస్సీలకు చెందిన కేవలం 135 గురుకులాలు ఉండే అధ్యక్ష. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిషనల్గా 130 పెట్టారు. అలాగే ఎస్టీకి చెందినది 2014 కన్నా ముందు 92 గురుకులాలే ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 108 గురుకులు అడిషనల్గా పెట్టారు. మైనార్టీలకు 12 గురుకులాలు ఉండే తెలంగాణలో. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 205 చేయడం వలన ఈరోజు అధ్యక్ష 2014 కన్నా ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు 261 ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1029 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అధ్యక్ష? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? 7,580 మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలు 2,11,000 మంది విద్యార్థులు ఈరోజు గురుకుల చదువుకునలేదు అధ్యక్ష. అదే నేనేమంటున్నా ఈ యొక్క గురుకుల సంఖ్య పెంచిరు. ఈరోజు తల్లిదండ్రులంగా ఒకటే ఉండే, నేను చదివించకున్నా నా కొడుకు చదువుకుందని చెప్పి సంతోషపడ్డాడు అధ్యక్ష. ఈ యొక్క 1029 గురుకులాలను మీరు నిజంగానే సంవత్సరానికి 119 గురుకులాలు పెంచుకుని పోయినాం అధ్యక్ష. మరి ఈరోజు సంవత్సరం కాలమైంది, మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఒక గురుకులం పెంచే ఆలోచన ఉన్నదా? అది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రప్రథంగా అధ్యక్ష అది కూడా మాట్లాడతా, ఇంగిటంగా మాట్లాడతా. ప్రప్రథంగా అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష బీఎస్సీ అగ్రికల్చర్ తప్పన అధ్యక్ష.